ఉం? ప్రతివారు, ప్రతి మనిషి, ప్రతి వ్యక్తి మనందరం మానవులం. మానవుడినే వ్యక్తిగాను, మనిషిగాను, తాను నేననే పదాలతో నేను ఉన్నాను. మనందరం ఎవరికి వారే. ఏం చెప్తాను నిర్గుణ చైతన్య స్వానుభవంలో నేనున్నాను, నేనే ఉన్నాను, నేనే ఉన్నది, నేనే ఉన్నాను. నేను గమనించుట, గుర్తించుట, తెలుసుకుంటా, శబ్దంతో చెల్లించుట, అనుకునేవాడిగా స్వయం అవగాహనతో నేనే ఉన్నాను. స్వయంగా స్వయం అంటే తనంతాను స్వయంగా మాట్లాడుట, స్వయంగా భావించుట, స్వయంగా తలంచుట, స్వయంగా జ్ఞానంతో ఉండుట, స్వయంగా స్పృహతో ఉండుట, స్వయంగా ఉనికితో. స్వయం ఉనికితో ఉంది. ఉనికి ఎలాగుంది? అనుభవానుభూతితో, స్వయం జ్ఞానంతో, సామాన్య జ్ఞానంతోనే, సామాన్య సాక్షిత్వంతోనే, సామాన్య ఎరుకుతోనే, సామాన్య తెలుగుతోనే స్వయంగా గుర్తించే లక్ష్యంతో, గమనించే లక్ష్యంతో, తెలిసే లక్ష్యంతో అనుకునేవాడిగా నేను నన్ను దేహంగా. దేహం ఎలా ఉంది అని నాకే సందేహం వచ్చింది. ఎప్పుడు ఎందుకు వచ్చిందో తెలియదు. పుట్టుకలాగా అయితే ఈ దేహం ఎవరు నాకు అమ్మలేదు, నేను కొనలేదు. కానీ పుట్టుక తగ్గించి నేను తల, కాళ్ళు, చేతులు, మండం. తలలో జ్ఞానేంద్రియం ఉన్నాయి, సరే కర్మేంద్రియాలు, కాళ్ళు, చేతులు, ఇవి మొండెం, శిరస్సు. ఎక్కడి దాకా చేతులు, ఎక్కడి దాకా కాళ్ళు తీసేస్తారు. అలా పుట్టినా ఉన్నారు, యాక్సిడెంట్ పోయినా ఉన్నారు, బతుకుతారు. వాడిని మానవుడు అంటారా, జంతువు అంటారా? మానవుడు అంటారు. ఇటువంటి వాళ్ళు ఓ 1,00,000 మందిలో కనీసం ఓ 10 మంది అన్నా ఉంటారు. కుంటాలు మధ్యలో యాక్సిడెంట్ అంటే ఏ విధంగా ఉన్నా, కుంట అవ్వచ్చు, గుడ్డ అవ్వచ్చు, బజురుడు అవ్వచ్చు, కన్ను ఉన్నవాడు అవ్వచ్చు, పెదాలు లొట్టపోయిన వాడు కావచ్చు, పక్షవాతం వచ్చినాడు కావచ్చు. వీళ్ళందరూ మనిషి జాత, జంతు జాత. వాళ్ళందరూ మనలాగానే శరీరవయాలు ఎలా ఉన్నప్పటికీ నేనున్నాననే భావంతో బాబు ధర్మం చేయండి, బాబు అంగబేకలు చేయండి, రకరకాలుగా బెచ్చగాళ్ళు అనుకోవద్దు. మనుషులు మనుగడ ప్రతి వ్యక్తికి బ్రతకడానికి ఏం కావాలి? ప్రధానంగా అన్నప్రసాదం ఉండాలి. అన్నప్రసాదం సరిపోతుందా? ఉత్తాన్నం తినలే కదా. అన్నంతో కూడి పానీయాలు అంటే ద్రవ పదార్థాలు, అది ఏదైనా కావచ్చు. ఆహారం, పానీయాలు ఆ ప్రాణ ధర్మాలతో ఉన్నాయి. ఈ రెండు లేకపోతే మనిషి చచ్చిపోతాడు. అంటే చావు అన్నం లేకుండా, దాహం, నీరు లేకపోతే చచ్చిపోతాడు. అన్నీ ఉన్నా కూడా చచ్చిపోతాడు. అంటే శరీరం తన మనుగడ సాధించడానికి అన్నపానీయాలు స్వీకరిస్తూ తగిన విధంగా కట్టుకోవటానికి, బట్ట రక్షణకి, అది ఏదైనా కావచ్చు. కలజోడు ఇస్తాం రక్షణకి కట్టుకోవడం, బట్ట తగిన విధంగా చేసుకుంటూ ఉండడానికి నివాసం, గూడు. అంటే గూడు, బట్ట, ఆహారం, ఈ 3 ఉంటాయి. ఈ 3 డైరీ ప్రధాన. గూడు లేకపోయినా మనిషి వస్తుంటాడు, ఎక్కడొక్కడ ఉంటాడు, ఏ చెట్టుకుంటూ. బట్టలు అయిపోయినా ఉండొచ్చు, స్నానం చేసి ఉండదు, చింతప్పుడు ఉండదు. కానీ ఆహార పానీయాలు లేకపోతే చచ్చిపోతాను తెలుసు. అయితే ఆహార పానీయాలు సమృద్ధిగా తగిన విధంగా తీసుకుని గాలితో కూడా జీవించేట్టుగా కొన్ని వేల సంవత్సరాలు ఉండొచ్చు. ఎప్పుడప్పుడు వాడు గుప్పుడు బుడిదావక తప్పదు. భక్తి, కర్మ, యోగ జ్ఞానాలతో, అస్తిత్వం, అస్తిత్వంతో, హేతువాదులతో, మానవతావాదం కావచ్చు, ఎవరైనా సరే ఒక్కరోజు కనీసం బతికిన వాళ్ళు మానవ జనాభాలో ఉన్నారా? లేదు. ఒకరోజు చచ్చిపోవచ్చు, 2 రోజులు, 100 ఏళ్ళు బతికవచ్చు. చావు అనేది అనివార్యం, నిర్వివాదాంశం, తర్కవాదాలు పనిచేయవు. అది పుట్టిందెందుకు? చావటానికి. పుట్టిన వెంటనే చస్తాడని, పుట్టి గంట అయిందండి
అనుకోకుండా ఆయాసం వచ్చిందండి, కోమాలోకి వెళ్ళిపోయి చచ్చిపోయండి. కానీ అంతా బాగుందండి, మొత్తం శిశువు అండి, తీగిపోతే తల్లి ప్రాణానికి జాగ్రత్త తీయన్నాడు. ఆ జాగ్రత్తలో ఆ తల్లి పిల్లాడు ఇద్దరు పోయారు. ఒకప్పుడు తల్లి పోయిన తర్వాత ఇంకా గర్భం, తల్లి పోయింది అయ్యి ఏడుస్తుంటే డాక్టర్ శ్రమించండి, తల్లిపోయింది, బిడ్డ ఉన్నాడు చూస్తాను, బిడ్డ ఉన్నప్పటికీ వెంటనే పడతా, తల్లిపోయినా భార్య పోయినా ఏంటంటే నా పిల్లాడిన గుర్తు తీసుకుంటాను. బతికినా ఉన్నారు, సచిన శిశువు రావచ్చు తల్లి. కాబట్టి చావు బ్రతుకులు మన చేతుల్లో లేవు. ఈరోజు ఇలా ఉన్నా, రేపు ఇలాగే జరగాలని నియమం లేదు. అంటే నీ అనుకూలంగా వ్యక్తిగతంగా తనకు తానే తన అభిప్రాయాలతో, తన ఆశయాలతో, తన లక్ష్యాలతో ఉన్నంత మాత్రం చేస్తే జరగాలని లేదు. జరుగుతుంది ఎలాగా? గురు అనుగ్రహం చేత, దైవానుగ్రహం చేత, పురుష ప్రయత్నం చేత. పురుష ప్రయత్నం అంటే ఏంటి? అన్నం ఆకలేసింది, ఆకలి అంటే రాదుగా, తెచ్చుకోవాలి అనుకోవాలి. అలాగే బట్టగట్టుకోవడానికి ప్రయత్నం చూసేవాళ్ళుగా, అటువంటి ప్రయత్నమే తోడు రాగానే అప్పుడు సంసారం సాగిస్తే పుడతారు. ఒక పుట్టబడినడికి ఆశీస్సులతో, మూలికలతో గర్భసంచి లోపమా, కణాల లోపమా పురుషుల్లో ఉందా చూసుకుని, పూర్వం ఋషి కనిపెట్టిన భిక్షే వైద్యం, ఆ భిక్షే అన్నప్రసాదం. అవే తంత్రాలు మంత్రాలు అన్నీ వారే కనిపెట్టారు. ఎలా కనిపెట్టారు? చావు అంటే ఏమిటి, చచ్చిపోకముందు నేను ఎలా ఉన్నాను, చచ్చినాక బతికితే ఎక్కడున్నాను అంటే పుట్టక ముంపు ఎక్కడో ఉండాలి, బతికినప్పుడు ఉన్నాను, చచ్చినాక కూడా ఉండాలిగా. అలా లేకపోతే జనాభా ఎలా పెరుగుతుంది? మొదట్లో 2 3 ఉన్నారు, ఎలా ఉన్నారు లెక్కలేదు. పుట్టారు, కోట్ల మంది ఎలా అయ్యారు అంటే చావులు ఎక్కువ, పుట్టుకలు ఎక్కువ అంటే ఎక్కువ. అయితే క్రిమి, కీటక, దోమ 1,00,000 గుడ్లు పెడుతుంది. దాంతో పోలిస్తే పాము చెప్పని ఎక్కర్లేదు. కోడి, బాతు 70 80 50 వెళ్తే 100 150 గుడ్లు కూడా పెడుతుంది. చేప చెప్పని ఎక్కర్లేదు. అవి ఎంత ఉన్నా కూడా మానవులాగా గమనించి గుర్తించి తెలుసుకునే లక్ష్యం జ్ఞానం ఉందా? లేవు. ఆ జ్ఞానం ఉంటే మరి ఈ ఆస్పత్రి, వేదాలు, ఉపనిషత్తులు, ఐశ్వర్య, నిత్యాస ఇవన్నీ ఎలా వచ్చినాయి? దేవుడు ఉన్నాడని, దేవుడు లేడని 2. కాబట్టి ఉత్తమోత్తమ జన్మ ఏంటి? కోటాను కోట్ల శతకోటి జన్మల్లో, జంతు జన్మల్లో ద్విపాద పశువుగా అంటే 2 కాళ్ళ జంతువు ఎవరు? మానవుడు. మానవ జన్మిస్తాడు. మానవా జన్మ, మానవా వద్దురా జన్మ. మానవ అంటే మానసే జన్మిస్తకుండా చూడు, మానవ జన్మ మానవ జన్మ మారుతుంది. రామ 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 అలాగా. కానీ జన్మిస్తకూడదు. ఎందుకు? పుట్టినలాగా చచ్చేదాకా బాధలతో ఉన్న సుఖానుభూతి, నొప్పులు వచ్చాయి, పుట్టగానే అంత మళ్ళీ రెడీ అయిపోతారు ఇద్దరు సంతానానికి. అంటే ఆ తాత్కాలిక వేరే, అంటే ఆ దాలో అమూల్యమైన సంతానం వంశవుతుంది కాబట్టి సత్తుతారు. అత్త పెరగటం ఇట్లా అనేక రకాల కారణాలు సుఖరూపంగా దుఃఖరూపంగా సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నాం. అప్పుడు చావు అంటే ఏమిటి తెలుసుకుని మన పూర్వీకులు, ఋషులు, తత్వవేత్తలు, మునీసులు, యోగులు, భక్తులు, మామూలు మనుషులు అందరు తెలుసుకొని కనిపెట్టిందే పరమాత్మ చైతన్యం. ఓ సృష్టి, ఓ తోటమాలి లేకుండా, యజమాని లేకుండా ఉంటుందే? ఎంత దానికి అదే నడుస్తాయా? కాబట్టి దీన్ని బట్టి ఏంటి? సృష్టిని బట్టి సృష్టికర్తున్నాడు. ఆ సృష్టి పంచభూతాత్మకం. అవకాశ, ఆకాశ అయితే వాయు కణాలు, అగ్ని కణాలు, జల కణాలు, మట్టి కణాలు కలిసి వాయుతో కూడి అన్ని కణాలు అయి పంచభూతాత్మ సృష్టి ఏర్పడింది అని చెప్పడానికి మానవుడు ఉన్నాడుగా. సృష్టిలో ఏమున్నాయో సమస్త మానవులో ఉన్నాయి. మానవుల్లో ఉన్నాయి సృష్టి. సృష్టి ఉంది, మానవుడు ఉన్నాడు అన్నవాడు ఎవరు? నేనున్నాను, నేను అంటున్నా. పంచభూతాలు మాట్లాడు గ్రహించే లక్షణం లేదు. అవి జడ చేసిన పదార్థాలు. సాక్షి చేసిన ఆత్మ సన్నిధానంలోనే సత్పదార్థంగా ఉన్న ప్రకృతి సత్పదార్థం. ఆ పదార్థం వస్తూనే చిత్ పదార్థంతో బీజం పడింది. చిత్ అంటే ఏంటి? తెలివి.
చిత్ అంటే జ్ఞానం, చిత్ అంటే నిశ్చల స్వరూపం. అంటే పురుషుడు స్త్రీ ఇద్దరు ఉన్నారు. వీళ్ళు వేరువేరుగా లేరు. చిత్తే సత్తు, సత్య చిత్తే ఆనందం, మౌనం, పరిపూర్ణం. ఈ లక్షణాలతో ఉన్నప్పుడు ఆత్మ, ఈ లక్షణాలతో బ్రహ్మం అని వివరించారు మన గతంలో ఉన్న ఋషీశ్వరు దేవానుగ్రహంతో. సరే, ఏ రకంగా పుట్టాం ఇది మీరు ఇంత మోపింది. ఇప్పుడు ఏంటి? ప్రథమంగా తాను తినకుండా, తాను దేహాన్ని ప్రేమించకుండా, తాను దేహాన్ని రక్షించుకోకుండా ఇతరులు రక్షించగలరా? ఇతరులు రక్షించాలంటే నువ్వు బాగుంటావు ఆరోగ్యంగా. అలాగే ఫస్ట్ పర్సన్ ఏంటి? నేనున్నాను. వాస్తవంగా ఉన్నది ఎవరు? ఫస్ట్ సెకండ్ తెలియలేదు. ఉన్నదే పరమాత్మ స్వరూపం. రెప్పపాటు కాలంలో సృష్టి చేసి సర్వవ్యాపకుడై సమస్త జీవులు అంతా కూడా వ్యాపించినప్పటికీ కేవలం మానవుల్లో మాత్రం నేనున్నాను, నేను అహం, అహం నేనున్నా, నేనే అహం రూపంగా సాక్షి చైతన్యంతో ఈ జీవుడిగా ఉన్నాడు. పరమాత్మ స్వరూపం కూడా ఉంది. పరమాత్మ స్వరూపంగా ఉన్నది ఎవరు? జీవాత్మే. జీవాత్మగా ఉన్నది ఏది? పరమాత్మే. ఈ రెండు అభేదం. జీవేశ్వరుడు అన్నారు. జగత్తు, ఈ మూడు తానే. జగత్ ఎలా అని పంచభూతాలు. జీవుడు తాను పరిమితం, ఈశ్వరుడు అపరిమితం. ఈశ్వరుడికి సాక్షిగా ఉండటంలో ఇవి అంటావు. సృష్టి చేసి వదిలేసి నీళ్ళు ప్రవేశించాడు. నీవు సంసారం చేసి, సంసారం అంటే ఇల్లు బాకీలు కాదు, నిద్రాకాల మెలుకునే మూడు అవస్థల్లో ఈ దేహానుబంధంతో వచ్చావు. ఎలా వచ్చేసావు? తల్లి, తండ్రి, గురు, అతిథులు సహితంగా మానవ సమాజంలో మనందరికీ మానవ సంబంధించిన సంస్కృతి ఆచారాలే. నలుపు, ఎరుపు, తలుపు రసాలు కాకుండా, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య కుల వర్గం కాకుండా మానవులు అంతే. ప్రతి మానవుడికి ఏం కావాలి? హాయి కావాలి, ఆనందం కావాలి, ఆరోగ్యం కావాలి. అయితే ఆరోగ్యం లేకపోతే హాయి వస్తుందంటే ఖచ్చితంగా వస్తుంది. సుఖదుఖాలు పైన వస్తుంది. కారణం ఏంటి? హాయి నీ స్వరూపం. నేను ఉన్నానన్నవాడు స్వరూపం ఏంటి? స్వభావం హాయి. అంటే ఆనందమే నీ స్వరూపం. ఆనందాన్ని వెతకడు. నీ స్వరూపం ఎలాగుంది? ఆనందంగా, ఉనికితో ఉంది. సత్తు, చిత్ అనుభవంతో ఉంది, ఆనందంగా ఉంది, మౌనంగా, పరిపూర్ణ. అంటే పరిపూర్ణ సత్తా స్వరూపంగా స్వేచ్ఛతో స్వతహాగా స్వతసిద్ధంగా అనుభవిక విద్యల్లో వాదాలు తర్కాలు లేకుండా ఎటువంటి పురుష ప్రయత్నం లేకుండా ఉన్నది ఉనికి. ఆ ఉనికితో ఉన్న ఎరుకని, ఆ ఉనికి ఎరుకుతో ఉన్నటువంటి దాన్ని ఏం చేయాలి? నిరీక్షణ. భర్త రాలేదు, నిరీక్షణ. పిల్లలు స్కూల్ రాలేదు, నిరీక్షణ. పంట వేసిన ఇంకా పండలేదు, నిరీక్షణ. వచ్చిన తర్వాత మా అమ్మాయి నిరీక్షణ. నిరీక్షణ లేకుండా ఉన్నారా ఎవరైనా? ప్రతి విషయం నిరీక్షణ. కూర్చున్నాడు, మలబద్ధకం, అది వచ్చేదాకా నిరీక్షణ. ఆకలి వేసింది, వండలేడు, ముందు తీసుకున్న తర్వాత స్నానం. అంటే నిరీక్షణ చేస్తున్నాడు ప్రతి విషయంలో. ఆ నిరీక్షణ తన తత్వం, స్వరూపం, స్వభావం, నైజం, సశాంత పరిపూర్ణ మౌనంగా ఉన్న తన స్వరూపాన్ని గుర్తించి గమనించి తెలుసుకోవటానికి అనుకునేవాడుగా తానే ఉన్నాడు అన్న అవగాహన లేనందున చావు పుట్టుకలతో కూడి దేహంతో ఉండి చేత మనసు, బుద్ధి, చిత్తాంకంతో జీవుడిగా, జీవాత్మగా పరిమితంగా ఉండి చేత ఏం జరిగింది? వచ్చిపోవటం జరిగింది. అనుభవం ఉన్న దేహం ప్రతి సెకండ్ మారుతూ గుప్పిడి బూడిదైపోతుంది, గుప్పిడు బూడిదైపోతుంది, మొత్తం అయిపోతుంది. అలాగే ఆకలి ఉన్నా లేకపోయినా, ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆ సమయంలో అంతే. ఏ సమయంలో వస్తుందో చేయదు. దేహ పర్యంతం ప్రతివారు నేనున్నానంటాడు. ఎలా ఉన్నావు? నామరూపాలతో దుస్సాకారంగా తల, ముందు, కాలు, చేతులతో, జ్ఞాన, కర్మేంద్ర, ప్రాణాలతో లోపల బయట అనే భేదం లేకుండా నేను ఉన్నాను, నేనుగానే ఉన్నాడు అహం. ఆ నేను తెలుసుకోమన్నారు. నేను తెలుసుకుంటే పరమాత్మ అంటే ఏమిటి, జీవాత్మ అంటే ఏమిటి, బ్రహ్మం ఏంటి, ఆత్మ ఏంటి, శరీరం ఏంటి, ఉనికి అంటే ఏంటి స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఏ రకమైనటువంటి సాధన లేకుండా జరగదు. ప్రయత్నం చేస్తారు.
ఆ ప్రయత్నం చేసినప్పుడే ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది ఓకే. ఈ నిర్గుణ చైతన్యం ఏం చెప్తున్నాడు? అసలు నేను ఎలా ఉన్నాను గమనించి గుర్తించి తెలుసుకునేవాడిగా, తెలుసుకుని గమనించి గుర్తించేవాడిగా సామాన్య జ్ఞానంతోనే తాను ఉన్నాడు అని అనుభవంతో ఉన్నాడు అని గుర్తించి గమనించి స్వామి నిర్గుణ చైతన్య విజ్ఞప్తి ప్రతివాసం చేస్తున్నాడు. ఏమని? నీవు ఎలా ఉన్నావు అలాగే ఉన్నావు, నేను నీవు మీరు వారు అనలేదు. అందరం కూడా గమనించగా గుర్తించి తెలుసుకుంటూ పరస్పరం ఉంటూ మరల సుఖాలు చెప్పుకుంటూ అనుబంధాలతో, దేహానుబంధాలతో, నిత్యాకాల అనుబంధాలతో సృష్టితో కూడి సమస్త జీవరాశితో కూడి తానున్నాడు. ఆ తాను తెలుసుకోవటానికి స్వయం అవగాహన. అది సహజంగా ఉంది. స్వయంగా మాట్లాడేవాడిగా, స్వయంగా దుఃఖించి సుఖించేవాడిగా, స్వయంగా సత్యాలు పాపుణ్యాలు చేసేవాడిని. అట్లాగే స్వయంగా నువ్వు ఉన్నావుగా ఉనికితో సత్, స్వయంగా ఉన్నావుగా చిత్ అనుభవంతో, స్వయంగా ఆనందంతో ఉన్నాగా సజానంతో, స్వయంగా మౌనంగా ఉన్నాగా, స్వయంగా పరిపూర్ణంగా స్వతహాగా పరిపూర్ణంగా ఉన్నావు అని మాత్రం చెప్పదలిచాడు. అయితే ఇక్కడ ఒకటి ఉంది. అప్పుడు వెతకాలా, ఉన్నదాన్ని గుర్తించాలా. నా కన్ను ఎక్కడ అని చెప్పి ఎవరైనా ఏమండి నా కన్ను ఎక్కడండి పోగొట్టున్నాను అంటాడు. చొక్కా పోతుంది, ఇల్లు పోతాయి, వచ్చి పోతాయి, డబ్బు పోతాయి, అన్నీ పోతాయి. కన్ను పోతుందా? కన్ను ఉన్న స్థానంలో ఉంది. ఉన్న స్థానంలో ఉనికిగా ఉన్న కన్నుని వెనక పెట్టగలవా అంటే ఉనికి వెతుకు. ఉనికి ఎలాగుంది? సత్తుచిత ఆనందంతో నిత్య పరిపూర్ణంగా ఉంది. అప్పుడు కన్నాకారము ఏ అణువులతో తయారైంది చెప్పగలవా? అణువు లేకుండా కన్నాకారం లేదు, దృశ్యం లేదు, ఇది లేదు, వెలుతురు లేదు. అంటే అణువుల రాపిల్లో వెలుతురు అయ్యి అదే వాటిలో ఘర్షణ పడి అయస్కాంత విద్యుత్ యొక్క శక్తులతో పరస్పరం యొక్క ఆకర్షణ వికర్షణతో నేను ఉన్నానే భావంతో ఉన్నాడు. ఆ భావంతో, ఆ జ్ఞానంతో, ఆ ఎరుకతో, ఆ సాక్షి చైతన్యంతో ఉన్న నిన్ను నువ్వు గుర్తించి తెలుసుకో కోరకుండు. ఇది స్వయం అవగాహన చెప్పేది. అలా ఉండండి. మీకు కష్టం ఉంది. ఇలా ఉంటే మామూలుగా నేను అనకుండానే స్పృహ ఉంది. స్పృహ ఉందని గమనించు. స్పృహను వెతకవు. ఎవరు? అనుకునేవాడు వెతకవు. అనుకునేవాడు స్పృహతో ఉన్నాడు. స్పృహ అనుకోదు. అనుకునేవాడు తాను గుర్తించి గమనించి తెలుసుకునే ఆనందం అనుకోదు, గమనించదు, తెలుసుకోదు. ఉనికి అనుకోదు. ఈ విధంగా కానీ తాను ఉనికి ఆనంద పరిపూర్ణాన్ని మౌనాన్ని గుర్తించి గమనించి తాను లేకుండా పోతాడు. అప్పుడు అనుకునేవాడు ఎలా ఉన్నాడు? తనకు తానే మానవులందరం, జీవ జంతువులు అందరం కూడా సహజంగా స్వరూపతత్వంతో స్వచ్ఛంద పరిపూర్ణ మౌనంగా ఉన్నాం. ఇది వెతుకుట నిరీక్షణ చేసి మానవ సమాజాన్ని సంఘాన్ని బలం చేయడానికి, తల్లి తండ్రి గురు అతిథులతో మానవ సమాజాన్ని సమతత్వంతో ఉండటానికి అనేక సిద్ధాంతాల పద్ధతులతో అద్వైత ద్వైత విశిష్ట యోగాలు ఎన్నో కనిపెట్టారు. అన్నీ కట్టే గుడి 4 మూల ద్వారాలని, 4 మూల మండపాలని, 4 మూల ధ్వజస్తంభాలని అన్నీ ఉన్నాయి. గోపురాలని. గర్భగుడికి ఎన్ని ద్వారాలు ఉంటాయండి? అలాగే నేను ఉన్నానని ఉనికిని అనుకునేవాడే తాను. అనుకునేవాడు ఎలా ఉన్నాడు? ఎరుగుతూ ఉన్నాడు. అంటే ఎరుక లక్షణంతో ఉన్న అనుకునేవాడే ఉనికి అనుకునేవాడుగా లేదు. కానీ ఉనికి అనుకునేవాడుకి వేరు కాదు, అనుకునేవాడు ఉనికి వేరు కాదు అని అవగాహన చేసుకుంటే ఉన్నదే ఉంది, లేదు లేదు. ఉనికి లేములు తత్వాన్ని తెలుసుకుని ఊరక సహజ మౌన స్థితిని గమనించి గుర్తించి ఎవరికి వారే ప్రశాంతతగా హాయిగా మౌనంగా ఆ సహజ స్థితిని గుర్తించి గమనించండి. ఎప్పుడూ కూడా తక్కువ పదార్థం తన స్వరూపాన్ని తానే గుర్తించదు. ఉన్నాను ఉనికితో, తెలుసుకున్నాను తెలివితో ఉనికితో, గుర్తించాను తెలివితో, గుర్తు లక్ష్యంతో ఉనికితో, అనుభవంతో. మౌన గమనిక పరిపూర్ణ స్మృతి. పరిపూర్ణ స్మృతి మౌన గమనిక. మౌన స్మృతి పరిపూర్ణ స్వయం జ్ఞాన గమనిక. స్వయం జ్ఞాన స్మృతి. స్వయం జ్ఞాన స్మృతి గమనిక
అనుకునే వాళ్ళ లక్షణం. అనుకునే వాళ్ళ లక్షణం స్వరూప స్వభావంగా మౌనం.